మొన్నటి వరకు కూడా రేవంత్ రెడ్డి గారికి అనుచరుడిగా ఉన్నారు. ఇప్పుడు బండారు లక్ష్మారెడ్డి గారికి అనుచరుడిగా ఉన్నారు. అంటే ఎప్పుడు ఒకరి గెలుపు కోసం మీరు వెనక ఉండి పోరాటం చేస్తూనే వచ్చారు. సో ఎక్కడా కూడా మీరు ఇప్పటి వరకు కూడా ప్రత్యక్షంగా అంటే ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు ఎక్కడా కూడా పోటీ చేయలేదు. సో మీకేమనిపిస్తుంది? ఒక అనుచరుడిగానే మిగిలిపోతున్నారా? లేకపోతే ఫ్యూచర్‌లో ఇంకా ఎలాంటి పదవులు మీరు ఏమైనా వరించే అవకాశం ఇప్పుడు ఉందా? నేనేమంటున్నా, నేను నా పనే మాట్లాడుతుందని ఆ సిద్ధాంతాన్ని నమ్మే వ్యక్తిని. సో నేను పని చేసుకుంటూ పోతున్నా. సో నా పనితనాన్ని మెచ్చి ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ నాయకత్వం రేపు అధికారంలోకి రాగానే నాకు సముచిత స్థానం కల్పిస్తుందన్న నమ్మకం నాకుంది. అందుకే ఇంత ఫెరోషియస్గా నేను లక్ష్మారెడ్డి గారి గెలుపు కోసం పనిచేస్తున్నా. సో నేను ఎవ్వరు అనుచరుడిగా ఎప్పుడు లేను. నేను అక్కడ రేవంత్ రెడ్డి గారికి తమ్ముడిలాగానే పనిచేసిన, ఒక కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేసిన, ఇవాళ కూడా బీఆర్ఎస్ కరుడుగట్టిన కార్యకర్తగా పనిచేస్తున్నా. అండ్ ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ లక్ష్మారెడ్డి నేను బావబొమ్మడుదులం అవుతాము. సో నేను ఎవరికో చేసే కన్నా మా బావకే చేస్తున్నా అనే ఇది కూడా ఉంటుంది, హార్ట్కి ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది కదా. సో నేనేమంటున్నా, ఇవాళ నా ముందున్న లక్ష్యం ఉప్పల్ నియోజకవర్గంలో ఉప్పల్ గడ్డ పైన బీఆర్ఎస్ జెండా ఎగరాలి, గులాబీ జెండా ఎగరాలి. సో ఆ గులాబీ జెండా ఎగరాలంటే సోమశేఖర్ రెడ్డి ఏం చేయాలో అవన్నీ చేస్తుండు. ఖచ్చితంగా మీరు వెలువడే ఏవైతే డిసిషన్ ఉందో 3వ తేదీ నాడు మీకు అర్థమవుతుంది సోమశేఖర్ రెడ్డి ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగిండు, సోమశేఖర్ రెడ్డి వల్ల బీఆర్ఎస్ పార్టీకి ఎంత లాభం జరిగింది అనేది 3rd రోజు తెలుస్తుంది. అంటే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సోమశేఖర్ రెడ్డి డిమాండ్స్ ఏమైనా వెలుగులోకి వస్తాయి, లేకంటే బీఆర్ఎస్ నుంచి మీకు ఆల్రెడీ ఏమైనా హామీలు వచ్చాయా? ఇప్పుడు అయితే గీతే సోమశేఖర్ రెడ్డి పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు డిమాండ్స్ చేయాలి. ఆల్రెడీ నేను కండువా కప్పుకున్నా, ఇంకా డిమాండ్స్ ఏముంటాయి? సో నేనేమంటున్నా, నేను పని చేసుకుంటూ పోవాలనుకుంటున్నా. నా పని రేపు నచ్చిన అధిష్టానం నాకు సంస్థ స్థానం కల్పిస్తుందని నమ్ముతున్నా. ఇవాళ ఎవరో ఏమేమో అయ్యారు బీఆర్ఎస్ పార్టీలో. సో నాలాంటి నాయకుని ఖచ్చితంగా నా రోజు అంటూ వస్తుంది, ఆ రోజు ఖచ్చితంగా నాకు దొరికే ప్లేస్ నాకు వస్తుందని నమ్ముతున్నా. బీఆర్ఎస్ నుంచి ఏమైనా హామీలు వచ్చాయా? పోనీ ఈ హామీలు ఏమి, నేనేమంటున్నా, నేను చెప్పేది ఒకటే. ఇప్పుడు నీ పైన నీకు కాన్ఫిడెన్స్ లేకపోతే నువ్వు హామీలను నమ్మాలి. సో నేనేమంటున్నా, నా పైన నేను ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. నా పైన నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నా ఇంటున్న టీం మీద కూడా నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఇలా మీరు ఉప్పల్లో ఎక్కడ చూసినా మా కార్యకర్తలు ఫెరోషియస్గా పొద్దున 8 నుంచి రాత్రి 9 వరకు అన్ని డివిజన్స్ వల్ల తిరగడం జరుగుతుంది. సో ఖచ్చితంగా వాళ్ళ పని నాకు పేరు తెచ్చిపెడుతుంది, నాకు వచ్చిన పేరుతోటి సమిష్టి స్థానం కూడా కల్పిస్తారు పార్టీ. గతంలో మనం చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, అది కూడా ఏంటి లక్షల మంది జనాభా వచ్చే సభల్లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి బై బై కేసీఆర్ అనేసి మీరు స్లోగన్స్ అవి పెట్టారు. సో ఇప్పుడు ఏంటంటే బీఆర్ఎస్లో ఉన్నారు, ఇప్పుడు అదే కేసీఆర్ మీకు వెల్కమ్ చెప్పారు. ఇక్కడ ఏమైనా బీఆర్ఎస్ నుంచి మీకు ఏమైనా అంటే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళ నుంచి కాదు, లోకల్గా మీకు ఏమైనా బీఆర్ఎస్ నేతల నుంచి వ్యతిరేకత ఏమైనా వస్తుందా? లేదు లేదు, నేను అదే చెప్తున్నా కదా, నన్ను అన్ని పార్టీలో వెల్కమ్ చేస్తారు, ఎందుకంటే నేను ఆ సార్ట్ ఆఫ్ లీడర్ని. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇవాళ నేను కేసీఆర్ గారితో ఒక ½ అవర్ నేను స్పెండ్ చేసిన. సో నిజంగా నేను అది అదృష్టంగా భావిస్తా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రితోటి ఒక సాధారణ నాయకుడు పోయి ఒక ½ అవర్ కూర్చుండు వాళ్ళతో లంచ్ చేసినంటే అది చాలా పెద్ద మాట. అండ్ ఆ క్రమంలో కేసీఆర్ గారు చెప్పిన మాటలతో నేను అట్రాక్ట్ అయినా. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజులు కేసీఆర్ ఏం చేసిండు అనేదే ఉండే. సో కేసీఆర్ గారు చెప్పారు కాబట్టి నేను ఇవాళ 10 years కేసీఆర్ ఏం చేసిండు, కమింగ్ 5 yearsలో ఏం చేస్తాడని మీకు చెప్పగలుగుతున్నా. లేకపోతే నా పర్సెప్షన్ కూడా మీకున్న పర్సెప్షనే ఉంటుంది. సో కేసీఆర్ గారు ఒక విజన్ ఉన్న నాయకులు. ఖచ్చితంగా రానున్న రోజులలో తెలంగాణ ప్రజల బతుకులు బాగు చేయడానికే, వాళ్ళ బతుకులలో వెలుగు నింపడానికే వారి కార్యాచరణ రూపొందించుకురు. ఖచ్చితంగా ఆయన రూపొందించుకున్న కార్యాచరణ విడతల వారీగా రిలీజ్ చేసుకుంటూ పనులు చేసుకుంటూ పోతుంది. బీఆర్ఎస్ ఉప్పల్లో ఆల్రెడీ బీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు అయిపోయిన తర్వాత మీరు బీఆర్ఎస్లోకి వచ్చారు. సో ఫ్యూచర్లో అంటే 2029లో వచ్చే ఎలక్షన్స్లో ఏమైనా ఎమ్మెల్యే స్థానాన్ని ఆశిస్తున్నారా? ముందు నుంచి ఇప్పటి నుంచి ఏమైనా దానికి సంబంధించి ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయి? నేనేమంటున్నా అంటే, నేను నిజంగా టికెట్ కోసమే పార్టీ మారటం అయితే బీఆర్ఎస్ టికెట్ కన్నా ముందే బీఆర్ఎస్ టికెట్ అభ్యర్థిని ఖరారు చేయకన్నా ముందే నేను బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావాలి. నేను దేర్ ఆఫ్టర్ జాయిన్ అయినా అంటే నేను ఎక్కడైనా పనిచేయాలనే అనుకునే వ్యక్తి. మీకు ఉండకపోవచ్చు, మీ కార్యకర్తలు కోరుకుంటారు కదా. నేను ఏమంటున్నా, సోమశేఖర్ ఐడెంటిటీయే అది, సోమశేఖర్ బ్రాండే అది, సోమశేఖర్ ఉన్న టీము, సోమశేఖర్ ఏది అనుకుంటే అది వాళ్ళు చేస్తారు.
సోమశేఖర్ కార్యకర్తలు అన్నదమ్ములు ఏం చెప్తే సోమశేఖర్ అది చేస్తాడు. సో మా అందరికీ అంటూ ఒక క్లారిటీ ఉంది. ఫస్ట్ పని చేద్దాం రాబాయ్, పని చేసి మనం ఏందో ప్రూవ్ చేద్దాం. కొత్తగా వచ్చినాం కదా ఈ పార్టీలకి, ఆల్రెడీ మన వర్కింగ్ స్టైల్ చూసిరు కానీ మన వర్క్ని ఎప్పుడు లైవ్గా చూడలేరు. సో మనం ఫస్ట్ మనం పని చేద్దాం. దేర్ ఆఫ్టర్ మన పనిని చూపించి అప్పుడు కొట్లాడాలి. నేనేమంటున్నా, ఇలా మనం జనరల్గా ఏదైనా ఒక కాంట్రాక్ట్ తీసుకుంటే నీకు గిట్టుబాటు అయినా కాకుండా ఫస్ట్ నీ ఎబిలిటీని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ దేర్ ఆఫ్టర్ అట్లాంటి కాంట్రాక్ట్స్ వస్తాయి. సో నేను అనుకునేది అదే, ఇలా నేను నా వర్కింగ్ స్టైల్, నా వర్కింగ్ ఎబిలిటీని ప్రూవ్ చేసుకుంటే లీడర్షిప్ అనేది నన్ను క్యారీ చేస్తుంది. సో నన్ను లీడర్షిప్ క్యారీ చేయాలంటే ఫస్ట్ నాకు నేను సెల్ఫ్ ప్రూవ్ చేసుకోవాలి కదా. సో ఆ పనులున్నా ఖచ్చితంగా 3వ తేదీ నాడు నేను ఏందనేది ప్రూవ్ అవుతుంది. దేర్ ఆఫ్టర్ నాకు రావాల్సిన లాభాలు, నాకు దొరకాల్సిన సముచిత స్థానం ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పిస్తుంది. మీతో పాటు మీ భార్య కూడా ఇక్కడ కార్పొరేటర్కి రాజీనామా ఇచ్చేసి కాంగ్రెస్ నుంచి బయట వచ్చేసారు. ఇద్దరు ఒకేసారి బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. సో మీ వైఫ్కి కూడా బీఆర్ఎస్లో ఏమైనా సముచిత స్థానం కల్పిస్తున్నారా? అలాంటి ఏమైనా హామీలు వచ్చాయా? నేనేమంటున్నా, ఇప్పుడు సోమశేఖర్ వేరు, మనం భారతదేశంలో ఉన్నాం అండ్ మరీ ముఖ్యంగా తెలంగాణలో ఉన్నాం. సో మనకంటూ కొన్ని ఇమోషనల్ అటాచ్మెంట్స్ ఉంటాయి, కొన్ని నీతులు నియమాలు ఉంటాయి. మహిళా రిజర్వేషన్స్ కూడా వచ్చాయి. నేనేమన్నా విమెన్ ఎంపవర్మెంట్ ఇవాళ నడుస్తుంది. సో ఇవాళ మా శ్రీమతికి మహిళా కోటాల కార్పొరేట్ టికెట్స్ దొరికింది. సో మేమేందనేది ప్రూవ్ చేసుకున్నాం. సో తాను కూడా ఇప్పుడు కూడా ఇంకా తాను ప్రచారం చేస్తుంది. సో నేను ఎట్లయితే నా పనే మాట్లాడుతుంది అనుకుంటున్నా, తన కూడా అట్లనే తన పని మాట్లాడుతుంది. రేపు తనకు కూడా సముచిత స్థానం పార్టీ కల్పిస్తుంది. అధిష్టానం నుంచి, కాంగ్రెస్ అధిష్టానం నుంచి మళ్ళీ మీకు ఏమైనా పిలుపు వస్తాయి, మళ్ళీ వెల్కమ్ బ్యాక్ అని అంటే మీరు ఏమైనా వెళ్ళే అవకాశం? అదే చెప్తున్నా, నేను పిల్లలు పెట్టిన పిల్లిని కాదు, మాటికి ఇల్లులు మారవనీకి. సో ఒక పార్టీ అనుకున్నాం, ఆ పార్టీలో మోసపోయినాం, ఇంకో పార్టీకి వచ్చినాం. ఇక మళ్ళీ ఇంకో పార్టీలో పోవాలంటే ఇక దట్ మే నాట్ సూట్ మీ. ఓకే, వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి ఎలాంటి వాడు అంటే మీరు రాజకీయంగా చెప్పారు ఇప్పటి వరకు కూడా, అంటే మీకు ఎప్పటి నుంచినో పరిచయం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి కొన్ని రోజుల పాటు మీరు ఒక అనుచరుడిగా మీరు ప్రయాణం చేస్తారు కాబట్టి వ్యక్తిగతంగా తన క్యారెక్టర్ అంటే నేను ఏమంటున్నా, ఆయన ఎజెండా ఆయనకి ఏం కావాలనేది చూసుకుంటాడు. సో ఆయనకి నిజంగా ఈ అవసరానికి అరగి గోడ దుంకాలే, సోమగాని మీద కాలు పెడితేనే దుంకగలుగుతాడంటే ఆయన ఒక్క సెకండ్ కూడా ఆలోచించాడు. నా మీద కాలు పెట్టేసి దుంకేస్తాడు. తర్వాత సోమగాడు మరి గోడ ఎట్లా ఎక్కాలి, వాడు ఎట్లా దుంకాలి అనేది ఆలోచించాడు. సో ఆ సార్ట్ ఆఫ్ మెంటాలిటీ రేవంత్ రెడ్డి గారిది. ఇవాళ మీరు చూస్తున్నారు కదా, 50% సీట్లు రేవంత్ రెడ్డి పక్కపాటి వాళ్ళని తెచ్చి రీఫిల్ చేసిన అంటేనే ఇవాళ ఆయన కోసం. ఇప్పుడు ఈ పార్టీలు ఎవరికి కారణం ఏంది? భారత్ జోడో, హాత్ సే హాత్ జోడో, ఇన్ని సభలు, ఇవన్నీ కోట్ల రూపాయలు మేము సొంత ఖర్చు పెట్టుకుంటేనే కదా ఇవాళ కాంగ్రెస్ పార్టీ లేచి నిలబడ్డది. ఖర్చు పెట్టినోనికి ఏమో టికెట్ ఇవ్వలే, ఇక అది చెప్పుకోనికే సిగ్గుచేటు. సో నువ్వు ఇవాళ న్యాయం చేయను, నువ్వు రేపు ఇంకేం చేస్తావు? సో రేవంత్ రెడ్డి అనేటువంటి స్వార్థపరుడు.